ఈ 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశాన్ని మనం ఒకసారి తొంగి చూస్తే నిజంగా ఆనాడు స్వతంత్ర సమర యోధులు కలల కన్న స్వరాజ్యం మనకు కనబడుతుందా? ఒక్కసారి గుండె మీద చేసుకుని మనం ఆలోచించాలి. ఏంటయ్యా నా భారతదేశానికి వచ్చిన స్వతంత్రం అంటే, తెల్ల దొరల పాలన నుంచి అయితే స్వతంత్రాన్ని తీసుకోగలిగారు, కానీ ఈ నల్ల దొరల పాలన నుంచి మాత్రం బయటికి రాలేకపోయారు. పగోడు చేతిలో నుంచి భారతదేశాన్ని లాక్కోగలిగారు, కానీ మనోళ్ల చేతిలో నుంచి భారతదేశాన్ని కాపాడుకోలేకపోతున్నారు. వేరే దేశం అంటే మనకు పగోళ్ళు, మరి మన దేశంలో ఉన్న వాళ్ళు ఎవరు? మనోళ్ళు. వేరే దేశం వాడు దోచుకుంటే వేరే దేశం వాడు వచ్చి అక్రమం చేసి దౌర్జన్యం చేసి శీలాలను దోచుకుని మన ప్రాణాలను దోచుకుంటుంటే చూసి చలించలేకపోయారు, తట్టుకోలేకపోయారు మన పూర్వీకులు, మన పితరులు. మరి ఈరోజు కళ్ళ ముందు మన వాళ్లే మనల్ని దోచుకుంటుంటే, మన వాళ్లే మన స్త్రీల మాన ప్రాణాలను హరిస్తుంటే, మన వాళ్ళు దోచుకుంటుంటే, దౌర్జన్యం చేస్తుంటే, ఈ 77 సంవత్సరాల స్వతంత్ర భారతావనికి నిజంగా స్వతంత్రం వచ్చిందంటారా?